హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా గోబీ 65 ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న గోబీస్ని యాడ్ చేసుకోవాలండి. అవి మనం ఉడకబెట్టుకోవాలండి. వాటిని తర్వాత స్టెయినర్లో తీసుకొని వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి. తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి సరిపడినంత. అదేవిధంగా ఇందులోకి మనం గరం మసాలా చిటికెడండి సరిపడినంత, అదేవిధంగా కారం సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టు కారం కొంచెం యాడ్ చేసుకోవాలి క్వాంటిటీకి సరిపడినంత. వీటన్నింటినీ మిక్స్ అయ్యేలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న గోబీస్ని స్ట్రైనర్లోకి తీసుకొని కొంచెం వాటర్ ఆరిపోయే వరకు ఉంచుకోవాలండి. ఆ తర్వాత వాటిని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక కళాయిని పెట్టుకోవాలండి. అదేవిధంగా అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా, వీటిని కళాయిలోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్యాచిలర్స్ కూడా ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి చారు పప్పుతో మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ కూడా. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపించినట్టు గోబీస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది. కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. అంటే కొంచెం కుక్ అయ్యేలాగా, క్రిస్పీగా అయ్యేలా వరకు మనం వేయించుకోవాలండి.
మన మిగిలిపోయిన ప్యూరీ ఉంటుంది కదండి, అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి మనం గోబీ 65లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయే గోబీ 65 ఇంకా తినడానికి రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.